ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ఏ మాట మొదలుపెట్టినా శ్రీ గురుభ్యో నమః అంటూ ఉంటారు కదా. అవునమ్మా. అంటే చాలా పెద్ద విట్ట వేస్తారు గురువుకి ఎప్పుడు కూడా మీరు. అవునమ్మా. సో మరి మేమంతా ఏం చేయాలి ఈ గురు పౌర్ణమి సందర్భంగా? శ్రీ గురుభ్యో నమః అంటే గురు పరంపర మొత్తం వచ్చిందమ్మా, గురువులకు అని. గురువు అంటే మనకి ప్రత్యక్షంగా ఇప్పుడు మనకి ఉపదేశం చేసిన గురువు ఎవరైతే ఉన్నారో వారి గురువు వారి గురువు వారి గురువు అంత వాళ్ళందరికీ అలా పరంపరగా వచ్చింది కదా. అందుకని వాళ్ళందరూ మనకి తెలియరు. అందుకని ఏం చేస్తామంటే ఆ గురువులందరికీ కూడా నమస్కారం చేసుకుంటాం. అందుకే ఎక్కడ సాధారణంగా ఇక్కడ పెద్దదవుతుందని చెప్పంగానే మామూలుగా ఎక్కడన్నా ప్రవచనాలు చెప్పాలంటే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్పుకుంటాం. మొట్టమొదట గురువుగా ఉన్నటువంటి ఆయన దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శివుడు. అక్కడి నుంచి మొదలుపెట్టి మధ్యలో చాలా ఉంది పరంపర. అక్కడి నుంచి వచ్చుకుంటే ఎక్కడ దాకా మనకి తెలిసినంతలో వ్యాసుడు తర్వాత జగద్గురు ఆదిశంకర్లు, ఆ తర్వాత నాకు తెలిసింది నా గురువు. ఈ మధ్యలో ఎవరున్నారో వాళ్ళ పేర్లు తెలియవు నాకు. అందుకని వాళ్ళందరికీ కూడా నమస్కారం అని చెప్పుకుంటాం. వందే గురు పరంపరం. అందుకేం చెప్తా, గురుభ్యో నమ, శ్రీ గురుభ్యో నమ, పరమ గురుభ్యో నమ, పరమేష్టి గురుభ్యో నమ అని చెప్పుకుంటూ ఆ పరంపర చెప్పుకునే పద్ధతి ఉంది. అది నిత్యం అలా అన్ని చోట్ల చెప్పలేం కదా. మేము విడిగా ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పుకుంటాం, అన్ని చోట్ల చెప్పలేం కదా. అందుకని ఈ పద్ధతిలో ఆ గురు పరంపర అందరినీ తలుచుకుంటూ మనం నమస్కారం చేసుకుంటాం అమ్మా. ఎందుకు అంటే మనకి దైవం ఎట్లా ఉంటాడో తెలియదు. దైవాన్ని మనకి చూపించి దైవం దగ్గరికి తీసుకెళ్ళేటటువంటిది గురువు మాత్రమే. గురువు అంటే అజ్ఞానాంధకారం నుండి జ్ఞానం అనే వెలుగుకి మనని తీసుకెళ్లేవాడు గురువు. గుకారోస్తంధకార రకారస్తన్నిరోధక. గు అంటే చీకటి, రా అంటే వెలుగు, అగ్ని బీజం కదా అది. రు అనే దానికి అగ్ని అని అర్థం. అటువంటి ఏమి వెలుగు? జ్ఞానం అనే వెలుగు. జ్ఞానం అనే వెలుగు వైపుకి తీసుకెళ్ళేటటువంటి వాడు గురువు. ఈ అజ్ఞానం ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. మనం ఏదైతే చీకటి అనుకుంటామో ఆ చీకటం దేన్ని అంటాం? ఏది మనకి నచ్చంది ప్రతిదీ చీకటే. అనారోగ్యం చీకటి, బతుకు చీకటి అయిపోయింది అంటే దుఃఖం, బాధ. ఇలా వాడు చీకట్లో బతుకుతున్నాడు అంటే నలుగురికి తెలియకుండా. ఇట్లా ప్రతిదానికి మనం చీకటి అనేది పనికిరాని దానికి చెప్తాం. లౌకికంగా జీవితం సుఖంగా ఉండేటట్టుగా, ఆ తరువాత జ్ఞాన మార్గం వైపుకు వెళ్ళి అసలైన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఎక్కడ ఉంది అని మనకు చూపించేటటువంటి వాడు గురువమ్మ. అంచేత గురువుకి నమస్కారం చేస్తాం. ఆ తర్వాతే దైవానికి నమస్కారం చేస్తాం. గురువు ఏం చేస్తాడు? దైవం ఎక్కడుంటాడో చెప్తాడు. వేలు పట్టుకుని తీసుకెళ్తాడు. గురువు అంటే వాళ్ళ వెళ్ళు అని చెప్పడమే కదా, వేలు పెట్టి చూపిస్తాడు, అవసరమైతే వేలు పట్టి తీసుకెళ్తాడు. అటువంటి వాడు గురువు. ఈ గురు పౌర్ణమినే ఎందుకు మనం గురు పౌర్ణమిగా కొలుస్తాం? ఆషాఢ పౌర్ణమినే ఇప్పుడు చెప్పాను కదా, సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అని చెప్తాం. ఆ వ్యాసుడు అనేటటువంటి ఆయన్ని గురుస్థానంలో కూర్చోబెట్టినటువంటి రోజు గురు పూర్ణిమ. ఆయన జన్మించినటువంటిది వైశాఖ శుద్ధ పూర్ణిమగా చెప్తారు. ఆయన సత్యవతికి కుమారుడుగా జన్మించాడు. సత్యవతి దాసరాజపుత్రిగా కనపడుతుంది మనకి, పల్లెకారుడు. అటువంటి ఆయన వాళ్ళకి రాజు. ఆయనకి కుమార్తెగా జన్మించినటువంటి ఈవిడ ఒక అప్సరస. ఆ అప్సరస శాపవశాత్తు చేపగా పుట్టింది. ఒక ముని శాపం వల్ల. అప్పుడేం జరిగిందంటే ఆ వెంటనే పాపం తొందరపడి పొరపాటు చేశాను. ఎందుకంటే అప్సరస స్నానం చేస్తూ జపం చేసుకుందాం అనేటటువంటి ముని అక్కడ ఉంటే వెళ్ళి నీళ్లలో చేపాకారంతో నీళ్లు చిలకరించి ఆయన ధ్యానాన్ని భంగం చేసింది. ఇలాగే ఉండిపో అన్నాడు. అయ్యయ్యో తప్పైపోయింది, నాకు మరి మార్గం ఏమిటి అంటే, నీ కడుపున సంతానం కలిగాక నీకు పోతుంది. అది ఉపరిచర వసువు యొక్క వీర్యం
ఆవిడ మింగడం జరిగింది. ఆయన తన భార్యను తలుచుకుని తన వీర్యాన్ని వృధా చేయకూడదని భార్యకి పంపిస్తూ ఉంటే ఒక పక్షి మెడకి కట్టి ఇంకొక పక్షి అది మాంసం అనుకుని దీన్ని తీసుకోవడానికి తొందరపడి తగాదా పడితే అది కాస్త కింద పడింది. కింద ఉన్నటువంటి కొలంలో ఉన్న ఈ చేప మింగేసి అచ్చోదన. రాసి పెట్టుంటే ఎక్కడి అది నుంచి ఎలా అయినా తప్పదు. వచ్చేస్తుంది కదా. అది దాంట్లో 2 పిల్లలు లోపల కవల పిల్లలు తయారయ్యారు. చాలా పెద్ద చేప దొరికిందని చెప్పి ఈ పల్లెకారులు వాళ్ళ రాజు దాసరాజుకు తీసుకెళ్ళి ఇచ్చారు. ఆయన వంటింట్లో దీన్ని వాళ్ళ వండండి అని ఇచ్చారు. ఇచ్చేటప్పటికి అక్కడ లోపల వీళ్ళు వండడానికి తీసుకెళ్ళి తరిగేటప్పటికి 2 పిల్లలు బయటకు వచ్చారు. ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. ఆ మగపిల్లాడు ఒక దేశానికి రాజు అయ్యాడు. ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, పెంచుకున్నాడు. తన చేప కడుపులో ఉండడం వల్ల చేప వాసన ఉంది, అందుకని ఆవిడకి మత్స్యగంధి అని పేరు వచ్చింది. కానీ ఆవిడికి తండ్రి పెట్టినటువంటి పేరు సత్యవతి. ఉపరిచర వసువు యొక్క అంశతో అచ్చోదన అనేటటువంటి ఒకనొక అప్సరస చేప రూపంలో ఉండగా పుట్టినటువంటి ఆవిడ ఈవిడ సత్యవతి. ఈవిడ సత్యవాక్కుకి సంకేతం. సత్యం అంటే ఉన్నట్టుగా చెప్పడం, పేరుకు తగ్గట్టుగా దానికి తగినట్టే పేర్లు ఉండేవి. మనకి ప్రాచీన కాలంలో పురాణాల్లో ఉన్నవన్నీ తెలుసో తెలియకో తగిన పేర్లే పెట్టేవారు. గురువులు పెట్టేవాళ్ళు. ఎవరంతటి వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి పేర్లు పెట్టుకోవడం కాదు, వాళ్ళ జీవలక్షణాన్ని బట్టి గురువులు పెట్టేవారు. దాసరాజు అప్పుడప్పుడు యమునా నది ఒడ్డున ఒక పడవ నడిపి ఇట్నుంచటు మనుషుల్ని దాటిస్తూ ఉండేవారు. ఇదంతా ఉచితంగా జరిగేవి. ఒకరోజు తండ్రి లేనప్పుడు ఈ అమ్మాయి చేస్తోంది. ఆ సమయానికి అక్కడ పరాశర మహర్షి వచ్చాడు. పరాశర మహర్షి అక్కడికి వచ్చిన సమయంలో ఆయనకు ఒక స్ఫురణ కలిగింది. ఇప్పుడు విష్ణువు యొక్క అవతారం భూమి మీద రావాల్సిన సమయం వచ్చింది, అది కూడా నా ద్వారా రావాలి. క్షేత్రం ఎక్కడా అని చూస్తే ఈ అమ్మాయి కనపడింది. అడిగాడు. అడిగితే అదేమిటండి, నేను చేపకంపుతో ఉంటాను, మీరేమో మహర్షులు, నేనేదో తక్కువ వృత్తి చేసుకునేటటువంటి దాన్ని, పట్టపగలు ఏమిటిది అంది. కన్యని మా తండ్రి గారు నీడలో ఉంటున్నాను అంది. 3 అభ్యంతరాలు కదా నీకు. 1, నీ కన్యాత్మం చెడదు. 2, నీకు అసలు ఆ చేప వాసన ఉండదు, యోజన దూరం వరకు నీ దగ్గర మంచి వాసన వస్తుంది. 2, చీకటి వెలుగు. పట్టపగలు అన్నావు కదా, పట్టపగలు ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవకూడదు, రాక్షసులు జన్మిస్తారు. అందుకని అక్కడ చుట్టుపక్కలంతా చీకటి చేసేసాడు, రాత్రి అయినట్టు. అప్పుడు ఆవిడని అలా స్పృశించాడు. స్పృశించగానే ఆవిడ కుమారుడు కలిగాడు. స్పర్శ మాత్రం. ఆ కుమారుడు యవ్వనంతో ఉన్నాడు. తల్లికి నమస్కారం చేశాడు. అమ్మ తపస్సు చేసుకోవడానికి వెళ్తానన్నాడు. ఈ మహర్షి పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇతడు వెళ్ళిపోతానన్నాడు. అదేమిటి నాయన అంది. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వస్తాలే అని వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. అసలు ఏ కార్యక్రమం జరగలేదు ఆయనకి, నామకరణాలు ఇత్యాదులన్నీ. ఆయన్ని కృష్ణద్వీపానికి వెళ్ళాడు గనక కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. మనం తర్వాత అనుకోవడం. సత్యవతికి కన్యాత్వం పోలేదు, ఎందుకంటే స్పర్శ మాత్రంతో జన్మించాడు తప్ప భౌతికమైనటువంటి మనం అనుకునేటటువంటి సంయోగం వల్ల కాదు. పుట్టినవాడు మరి అలా అనుకుంటే పుట్టంగానే తపస్సుకు వెళ్ళిపోతానని ఎట్లా అంటాడు? అది ఆ వెళ్ళిపోయినటువంటి అతను తరువాత వేదాలను వ్యాసీకరించడానికి తపస్సంతా అయ్యాక ఆయన చేయడం జరిగింది. వేదాలను వ్యాసీకరించినందువల్ల ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. వ్యాసీకరణం అంటే వాటికి విభజించి చెప్పడం. రాసులుగా ఉన్న వేదాన్ని చక్కగా విడదీసి, ఇవి పాడుకునేందుకు అనువుగా ఉండేవి, ఇవి దేవతా స్తుతిపరమైనటువంటివి, ఇవి నిత్యనైమిత్తిక క్రియలకు సంబంధించినవి, ఇవి మిగిలినటువంటి శాస్త్రాలకు సంబంధించినవి 4 భాగాలు చేసి ఈ 4 భాగాల్ని చదువుకునేందుకు వీలుగా క్రమబద్ధంగా అరేంజ్ చేశాడు. అది చేసిన తర్వాత ఈ పని చేయడానికి ఆయన పనికి పిలిచి కూర్చోబెట్టినటువంటి రోజు ఏదంటే ఆషాఢ శుద్ధ పూర్ణిమ. ఇవాళ పిలిచి ఆయనకి పట్టం కట్టారు. వ్యాస పట్టం కట్టినటువంటి రోజు గనక వ్యాస పూర్ణిమ అని. అంటే సాధన చేసినటువంటి వారు తపస్సు, చదువు ఇత్యాదులన్నీ అయిన తర్వాత వారికి ఒక చక్కని గురుస్థానం ఇచ్చేటటువంటి రోజు గురు పూర్ణిమ. సృష్టి ప్రారంభంలో
మొదటి మహాయుగంలో Hmm. చతుర్ముఖ బ్రహ్మ 4 ముఖాల నుండి 4 వేదాలు ఒకేసారి వస్తున్నాయి. Hmm. వస్తూ ఉంటే అన్నీ ఆయన అనేస్తూ ఉన్నాడు. అలా అంతా వ్యాప్తి చెందుతున్నాయి. Hmm. ఎక్కడెవరూ భద్రపరచట్లా. Hmm. అప్పుడు ఎలాగా భద్రపరచటం అంటే విష్ణువు తన అంశతో ఒక ఆయన్ని సృష్టించి 4ంటిని భద్రపరచమన్నాడు. Hmm. ఒకేసారి 4 ముఖాల నుంచి వచ్చేటటువంటి 4 వేదాలని విన్నదాన్ని విన్నట్టుగా భద్రపరిచాడు. ఆయన పేరు అపాంతరతముడు. Hmm. ఈ అపాంతరతముడు స్వయంగా విష్ణు స్వరూపం. అందువల్ల ఆయనకి ఏం చెప్తాడు, నువ్వు ఈ పని చేసావు గనక ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగం అయిపోతూ కలియుగం రాబోయే ముందు Hmm. నువ్వు అవతరించి వేదాలని కలియుగంలో మనుషులకి తెలివి తక్కువ గనక Hmm. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా 4గా విభజించు అని చెప్పాడు. అలా విభజించి చెప్పినటువంటి దానికి వ్యాసం అంటారు. ఏదైనా సరే మనం ఒక టైటిల్ ఇచ్చి దాన్ని వ్యాసం రాయమంటే మనం అంతా అనలైజ్ చేస్తాం కదా, ఆమా. ఆ రకంగా చేశాడు గనక ఆయన వ్యాసుడు. Hmm. ఇది 28వ మహాయుగంలో ద్వాపర యుగం చివర తర్వాత Hmm. ఈ అపాంతరతముడు ఈ కృష్ణద్వైపాయనుడిగా జన్మించాడు. ఆయనకి వ్యాసపట్టం కట్టినటువంటి రోజు ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ. అందువల్ల ఈనాడు ఎవరెవరైనా సరే Hmm. తమకి గురువులని భావించుకున్నటువంటి వాళ్ళని గౌరవించి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే గురువు యొక్క అనుగ్రహం మన మీద ఉండి జ్ఞానం బాగా లభ్యమవుతుంది అని పెద్దలు చెప్తారు. ఎస్, అంటే జనరల్గా మాట్లాడుకోవడం కాకుండా అసలు గురు Hmm. పౌర్ణిమ గురించి, Hmm. ఆషాఢ పౌర్ణిమ గురించి స్టోరీ లాగా, అంటే మా గురు పౌర్ణమి అంటే ఉదయాన్నే లేచి తలంటే స్నానం చేసుకొని అన్ని పాలు తీసుకొని అభిషేకాలకు వెళ్ళిపోవాలో అనేదే మైండ్ సెట్లో ఉంటుంది తప్ప అసలు సారం ఈ వీడియో ద్వారా తెలుసు. అదనమాట. ఏం చెయ్యాలి, నువ్వు ఎవరిని గురువు అనుకుంటే వాళ్ళని పూజించాలమ్మా. Hmm. నీకెవరో పెద్ద మంత్రాలు ఉపదేశం చేసిన గురువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అందరికీ. అందరికి. కానీ నీకు పాఠాలు చెప్పిన వాళ్ళు ఎవరో ఒకళ్ళని గురువుగా భావించి వాళ్ళ మీరు గనక వారికి సత్కారం చేస్తే మీకు నిజంగా మీకు కావలసినటువంటి మంత్రోపదేశం చేసే గురువు మీ ఇంటికి నడిచొస్తాడు. అది ముందు పేరెంట్స్కి చేసుకుందాం కదమ్మా. అంతే కదమ్మా. తొలి గురువు తల్లి కదా, తల్లే కదా గురువు. ఆవిడే తీసుకెళ్తుగా మీ నాన్నను చూపిస్తుంది. ఏ రకంగా అయితే గురువు దైవాన్ని చూపిస్తాడో తల్లి తండ్రిని చూపిస్తుంది. అంతే. అంచేత తల్లికి నమస్కారం చేయండి. తండ్రి కూడా గురువే, నమస్కారం చేయండి. మీకు పాఠం చెప్పిన ఆయన గురువే, నమస్కారం చేయండి. అది అమ్మ, నాతో పాటు సుమన్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ నో డౌట్ మీరే గురువు. అందుకే మొదటి నమస్కారం మీకే. నమస్తే అమ్మ, సంతోషం. ఆ పరమ గురువులకి ఈ నమస్కారం చెందుగాక. సంతోషం. నమస్తే.